సీమాంధ్ర తెలంగాణ స్టేట్ హుడ్ వచ్చేసింది. దెర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ హ్యాపీ, సమ్ పీపుల్ హు ఆర్ అన్హ్యాపీ. బట్ ఒకటి మాత్రం నిజమండి, అందరూ ఆ నిజానికి రీకన్సైల్ అయిపోయారు. మీనింగ్ తెలంగాణ అనేది ఒక సపరేట్ తెలుగు స్టేట్, సీమాంధ్ర అనేది సపరేట్ తెలుగు స్టేట్ అన్నదానికి అందరూ ఓకే ఫైన్ జరిగిపోయింది. గతం గత ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ వాట్ నెక్స్ట్ అని మాట్లాడుకుంటున్నాం. ఎవరు? మన నార్మల్ ఇండివిజువల్ సిటిజన్స్. పాలిటీషియన్స్ మాత్రం తెలంగాణ వాళ్ళు అని, సీమాంధ్ర వాళ్ళు అని మీటింగులలో లెక్చర్లు చేస్తూ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, మనకు అన్యాయం జరగకూడదు, లేక మనకు అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళ వల్ల జరిగింది. ఐ డోంట్ నో వై. అసలు ఒక స్టేట్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఎలక్షన్స్ తర్వాత ఏ స్టేట్ కి ఎంత రావాలో సెంటర్ లో డిసైడ్ అయ్యి ఆ స్టేట్ కి ఎంత వస్తుంది, దాన్ని డెవలప్మెంట్ కి ఎంత వాడతారనేది మనం వేచి చూడాలి. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ లెఫ్ట్ టు us to see how it's being used. So I really think it's unnecessary that some parties are using Telangana, some parties are using Seemandra. దాన్ని బేస్ చేసుకుని మాట్లాడడం చాలా వేస్ట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ పాయింట్ టు టాక్ అబౌట్. అండ్ ఇద్దరు చేతులు కట్టుకుని we can develop both the Telugu states. We are not in competition with each other. సెంటర్ లో భారతీయ జనతా పార్టీ రాబోతున్నది అనేది డెఫినెట్ గా ఇట్స్ ఫర్ షూర్, ఇట్స్ ఎ రియాలిటీ. దాన్ని మనం ఒప్పుకోవాలి, ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే దట్స్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్.